హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ 125R బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారంటే పూర్తిగా ఎల్ఈడి లైట్లతో కత్తి లాంటి లుక్ ఏరోడైనమిక్ డిజైన్ తో అబ్బా అదరగొట్టేసిందండి. ఇంక ఈ బైక్ లో మైలేజ్ కూడా ఏమాత్రం తీసిపోదు. 66 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తున్నారు. 125cc సెగ్మెంట్ లో 65 కిలోమీటర్ల మైలేజ్ అంటే మైలేజ్ కింగ్ అనే చెప్పాలి. ఇక ఈ బైక్ మొత్తం 3 రంగుల్లో లభిస్తుంది, రెడ్, బ్లాక్, బ్లూ. ప్రస్తుతానికి ఈ బైక్ 2 వేరియంట్స్ లో ఇస్తున్నారు. ఐబిఎస్ బ్రేకింగ్ వేరియంట్ ఒకటి. ఐబిఎస్ బ్రేకింగ్ తో అయితే గనక 95,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్. అయితే ఏబిఎస్ బ్రేకింగ్ తో కనుక అయితే అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు. దీంతో అయితే మనకి 99,500 రూపాయలు ప్రైజింగ్ ఇస్తున్నారు. ఇక ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ 125R 124.7cc BS6 ఇంజిన్ సాయంతో పనిచేస్తుందండి. ఈ ఇంజిన్ 11.55 PS పవర్ లేదంటే 10.5 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉపయోగించారు, అంటే 5 గేర్లు ఉంటాయి. ఇక ఈ బైక్ యొక్క యాక్సిలరేషన్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకండ్ లోనే చేరుకోగలదు. టాప్ స్పీడ్ అయితే కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు, బట్ 100 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. సస్పెన్షన్ అయితే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు 7 స్టెప్ అడ్జస్ట్మెంట్ మోనోషాక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఇక ఈ బైక్ బరువు చూస్తే 136 కేజీలుగా ఉంది. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది. మైలేజ్ 66 కిలోమీటర్లు. టైర్ సైజ్ చూస్తే 120/80 సెషన్ టైర్స్ ఇస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లు. సీట్ హైట్ 794 మిల్లీమీటర్లు. ఈ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ అలానే బజాజ్ పల్సర్ NS 125 బైక్స్ కి ఇది కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ మనకి హీరో మోటార్ కార్ప్ షోరూమ్స్ లో ఫిబ్రవరి 20 తారీఖు నుంచి అందుబాటులోకి రాబోతుంది. ఇది హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.